గత 20 సంవత్సరాలుగా కర్నూలు నగరంలోని 20 వార్డు కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీశైలం పాదయాత్రకు వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం శుభపరిమాణం అని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. బుధవారం గార్గ్యాపురం సిటీ ఫారెస్ట్ వద్ద ఉన్న మీనాక్షి టెంపుల్ నందు శివస్వాములకు పాదయాత్ర సోదరులకు అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ మాధవ సేవతో పాటు మానవ సేవ చేయడం ఎంతో శుభకరమన్నారు. కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ గత కరోనా వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు భక్తుల రద్దీ పెరిగిందని, ఇంకా శివస్వాములు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి భోంచేయాలని, అన్ని ఏర్పాట్లు మంచి వసతితో పాటు కూర్చొని భోజనం చేయవచ్చని, వేరే స్వాములు ఎవరైనా ఉంటే ఇక్కడకు అడ్రస్ చెప్పి పంపించాలని ఆయన కోరారు. లక్ష్మిరెడ్డి గారి ఆధ్వర్యంలో దగ్గర 20 సంవత్సరాల నుంచి శివస్వాములకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఇచ్చిన ప్రతి శివస్వాములు ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళకందరికీ కూడా భోజన సౌకర్యం. ఇక్కడనే దగ్గరలోనే ఇంకా చెరువు కూడా ఉండడం, స్నానం చేయడం, పైన దేవాలయం కూడా రెండు మంచి లక్ష్మిరెడ్డి గారు మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ శివస్వాములకు అన్నం పెట్టడం లక్ష్మిరెడ్డిని ఒకసారి అభినందిస్తూ, శివస్వాములందరూ కూడా భక్తి భావంతో ఈ 41 రోజులు శివదీక్ష చేసిన స్వాములకు అందరికీ కూడా ఈ విధంగా అన్నదానం చేయడం కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉండే ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దాతలందరినీ కూడా, ఎవరెవరైతే కష్టపడి ఇక్కడ ఉండి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ఇంకా రాబోయే కాలంలో ఈ విధంగా ఇంకా స్వాములకు ఈ శివదీక్ష స్వాములకు ఈ విధంగా ముందు కూడా ఇదైతే కొనసాగాలని కోరడం. 20 సంవత్సరాల క్రితం ఇద్దరం తీసుకొచ్చి 2 గిన్నెలు తీసుకొచ్చేవాళ్ళం. తీసుకొచ్చేసి ఒక దాంట్లో సాంబారు, ఒక దాంట్లో అన్నం వండేవాళ్ళం. అయిపోతే ఇంకా ఎత్తుకోంటికి పోయేవాళ్ళం. అట్లా కాకుండా ఈరోజు వంట మనుషులను పెట్టేసి ఇక్కడ వంట చేపించి ఒక పుణ్యక్షేత్రం తయారైపోయింది. మాకు ఇక్కడ ఉండేది ఏమంటే మెయిన్ సౌకర్యం ఏంటంటే దగ్గర ఉండే చెరువు మాకు బాగా మంచి సౌకర్యం ఉంది. దాంతోపాటు మేము కూడా దానికి కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ హైవే వచ్చినందుకు మాకు అక్కడ చిన్న హట్ వేసేసి వచ్చిన కర్ణాటక స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళకు బట్టలు మార్చుకోవడానికి చిన్న హట్టే ఇచ్చాము అక్కడ. దాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక్కడ మాకు బాగా మంది జనం తక్కువ అయిపోయినారు, వచ్చినారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 5000 రీచ్ అయినాము. పోయినసారి కంటే కూడా ఇప్పుడు మేలు. కరోనా తర్వాత చాలా తక్కువ అయిపోయింది. ఈ సంవత్సరం బాగా ఎక్కినారు బాగా ఉన్నాను. కాకపోతే ఏమంటే ఈ హైవే పడిన తర్వాత దాదాపు అందరూ హైవేలో వెళ్ళిపోతున్నారు. అక్కడ నెక్స్ట్ ఇయర్ కూడా హైవేలో కూడా ఏదో ప్లాన్ చేస్తున్నాం. వేరే సైట్ చూసేసి అక్కడ ఏదైనా వాటర్ ఫెసిలిటీ ఉంటే అక్కడ కూడా పెడదామనే ఉద్దేశంతో మమ్మల్ని నమ్ముకొని వచ్చేసి దాదాపు 10,000 కుటుంబాలు ఇక్కడికి వస్తాయి సంవత్సరం కూడా. ఆ 10,000 కుటుంబాలకు మేము ఇక్కడ పెట్టలేము. ఇక్కడ పెడుతూ కౌంటర్ అక్కడ కూడా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాము. దానికోసం ట్రై చేస్తున్నాం. వీళ్ళందరి సహకారం, మా బంధుమిత్రులు అయితేనేమి, మా ఫ్యామిలీ అయితేనేమి, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇంకా ఫ్యూచర్ లో చాలా మంది రావాలని మా కోరిక. ఇక్కడికి బాగా 5 రకాల ఫుడ్ పెడతాం మేము. మంచి రైస్ పెడతాము, ప్రతిరోజు డైలీ స్వీట్ పెడతాము. కాబట్టి అందరు ఇక్కడికి వచ్చి తినాలని మీరు మీడియా వాళ్ళకు కూడా చెప్పండి. మీడియా మీకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా కలిసి చెప్పండి. పలానా చోట వాళ్ళు బాగా పెడుతున్నారు రండి అని చెప్పేసి చెప్పండి.